సెంధిల్ గారు, మీ విషయానికి వచ్చేద్దాం కాసేపు. సో మీ బ్యాక్గ్రౌండ్, సో ఏ ఊరు, సో ఏంటి? నేను ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగానండి. టు బీ ప్రిసైజ్ సికింద్రాబాద్. అంటే మా ఫాదర్ ఏంటంటే లైక్ ఆర్మీలో పనిచేసేవారు. సో అందుకే ఆ కంటోన్మెంట్ ఏరియాలో అక్కడే పుట్టాను, పెరిగాను, అంతా జరిగింది. సో తర్వాత లైక్ ఐ స్టడీడ్ ఫిల్మ్ మేకింగ్ ఇన్ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాను. చదువుకున్న తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చి సో ఇక్కడే పని మొదలుపెట్టి లైక్ అమృతం సీరియల్ ఫస్ట్, ఆ తర్వాత అయితే సినిమా చేశాను. సో అలా అలా సాగుతూ అంటే కేకే సెంధిల్ పేరేమో కొంచెం తమిళ్ నేమ్ అంటే తమిళ్ పేరే అండి. అంటే మా పేరెంట్స్ అందరూ మేము తమిళియన్సే, కానీ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. ఆ ముందు కేకే అంటే మీనింగ్ ఏంటి సార్? అంటే తమిళియన్లో ఏంటంటే అండి లైక్ ఫాదర్ పేరు తాత పేరు ఉంటాయండి. అంటే ఫ్యామిలీ నేమ్ అని ఉండదండి. సో అందుకే లైక్ మా తాతగారి పేరు, మా నాన్నగారి పేరు కోదండపాణి కృష్ణమూర్తి సెంధిల్ కుమార్ అని. అలా కోదండపాణి కృష్ణమూర్తి సెంధిల్ కుమార్. కేకే సెంధిల్ అంటే ఇంత అర్థం నాకు ఇప్పుడే తెలిసింది సార్. ఓకే, ఫస్ట్ అంటే ఎవరలా అడగలేదు ఇప్పుడు. అవునా? మీరే ఫస్ట్. అదే నేను అడుగుతాం. అసలు చాలా ఉన్నాయి సార్ సెంధిల్ గారు. ఇంకో విషయం చెప్పాలంటే, అంటే ఇంటర్వ్యూలో ఉంటే మళ్ళీ బిస్కెట్లు అనుకుంటారు, కానీ నాకు మీరు చాలా ఫేవరెట్. అసలు కొన్ని షార్ట్లు మైండ్ అన్నీ మనం మాట్లాడుకుందాం మెల్లమెల్లగా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫస్ట్ సినిమా అయితే ఒక చిన్న బడ్జెట్ సినిమా త్రిబుల్ ఆర్, ఒక వరల్డ్ వైడ్గా బిగ్ బడ్జెట్ మూవీ. అయితే నుంచి అంటే ఆ గ్రాఫ్, సో అయితే నుంచి త్రిబుల్ ఆర్ మీ జర్నీ సో ఏంటి? అంటే ఫస్ట్ టైం ఎలా ఉంటుంది అంటే కొత్తగా వచ్చినప్పుడు ఒక సినిమా దొరికితే చాలు మన మూడ్లో ఉంటాము. సో అప్పుడు యాక్చువల్లీ లైక్ అంటే నేను డైరెక్ట్లీ సినిమాలే చేయాలని, అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత మనం సినిమాలు చేయాలని కొన్ని రోజులు అసిస్టెంట్గా పనిచేశాను. ఆ తర్వాత సినిమా ఆపర్చునిటీ కోసం ట్రై చేస్తూ ఉంటే ఎవరు ఇవ్వలేదండి ఆపర్చునిటీ. సో ఇవ్వనప్పుడు అంటే టీవీ సీరియళ్ళు చేయవలసి వచ్చింది. నేను చేయాలని అసలు నాకు ఇష్టం లేదనమాట. అంటే నేనేమనుకున్నాను అంటే టీవీ సీరియల్ చేస్తూ ఉంటే మరి అలవాటు అయిపోయి దాంట్లోనే ఉండిపోతామేమో, మళ్ళీ సినిమాలకు రాకపోవచ్చు. బట్ నేను సినిమాలు చేయాలని ఒక ఆలోచన ఉండేది. నమస్తే సందీప్ సార్, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మొత్తం మీద ఒక తెలియని ఒక అద్భుతాన్ని మా ముందుకైతే చూపించారు. రియల్లీ నేనే కాదు, చాలా మంది చాలా బాగా ఇంప్రెస్ అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత మేము పబ్లిక్ టాక్స్ కూడా తీసుకుంటాం కాబట్టి సినిమాటోగ్రఫీ గురించి కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. సో ఇప్పుడు ఈ త్రిబుల్ ఆర్ సక్సెస్ మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్ అంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డ దానికి లైక్ మంచి ఫలితం దొరికిందని ఒక ఆనందం అండి. అండ్ అంటే మీరు చాలా కష్టపడి పనిచేస్తే జనాలు కూడా గుర్తిస్తారు అన్నది ఒక అది ఉంది. అండ్ జనరలీ ఇంత పెద్ద సినిమాలో ఇంత పెద్ద స్టార్స్ ఉన్న సినిమా అంటే లైక్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్స్ ఉన్న సినిమాలో కెమెరా వర్క్ కూడా మాట్లాడుతున్నారంటే డెఫినెట్లీ లైక్ చాలా గర్వపడే విషయం అండి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ క్వశ్చన్ అడగాలి. సో రామ్ చరణ్ గారి ఎంట్రీలో అంతమంది జనాలు, దగ్గర 1000-2000 మంది జనాల్లో ఆయన దూకి ఆ ఫైట్ చేయటం, వాళ్ళు రామ్ చరణ్ గారి మీద తిరగబడటం అంటే ఏదో ఒక అంటే ఎలాగుంటుందంటే మన వీధిలో రౌడీలు కొట్టుకుంటారు చూడండి, సో అలా ఉంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది. సో దాని గురించి మాకు కొంచెం డీటెయిల్గా చెప్తారా? రామ్ చరణ్ గారు కూడా చెప్పారు, హెల్త్ బాగాలేదు నాకు, అయినా కూడా వల్లి గారు, రమా గారు వచ్చి అంతమంది వెయిట్ చేస్తున్నారు నీ కోసం అని చెప్పటం. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి అన్న. ఈ సినిమాలో నాకు నచ్చిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సీక్వెన్స్ రామ్ చరణ్ ఇంట్రొడక్షన్ అండి. సో అది దానికోసం యాక్చువల్లీ లైక్ ఫస్ట్ డైరెక్టర్ కొన్ని కాన్సెప్ట్స్ చేయించడం అన్నమాట. సో లైక్ ఒక జైలు బయట అంతమంది అంటే 1000 మంది జనాలు అదో ఆక్రోషంతో ఉన్న టైంలో లైక్ ఏదో చిన్న ప్రాబ్లం జరిగితే లోపలికి అంటే ఏమి ఆలోచించకుండా ఏదో ఒక పై ఆఫీసర్ ఏదో చెప్పగానే ఏం ఆలోచించకుండా దాంట్లోకి వెళ్ళిపోయి జనాలు అంటే ఏమవుతుందో అని తెలియకుండా వెళ్ళిపోయి అది ఒక అతన్ని పట్టుకొని వస్తాడన్నట్టు. సో అది నాకు చాలా ఆడ్గా అనిపించేది విన్నప్పుడు. ఏంటి అంటే ఎలా హౌ అని నాకు కూడా అనిపించేది. దెన్ డైరెక్టర్ అండి వాజ్ వెరీ క్లియర్ అబౌట్ ద ఐడియా, అంటే ఇది చాలా వర్క్ అవుతుంది అని. దెన్ వీ హ్యాడ్ కాన్సెప్ట్ ఆర్ట్స్ అలాంటివన్నీ వేయించిన తర్వాత దెన్ స్లోలీ స్టంట్ వీజ్ అనే ఒకటి ఉంటుందండి. సో అంటే ఫైట్ మాస్టర్ ముందు ఆ సీక్వెన్స్ని షూట్ చేసి అలా మాకు ఒక రఫ్ వీడియో కింద పంపిస్తారు. సో అలాంటివన్నీ చేసామన్నమాట. సో అలా చేస్తూ ఫైనలీ లైక్ దెన్ అంటే ఒక ఆల్మోస్ట్ 2-3 months రిహర్సల్ ఫైట్ మాస్టర్ అలా చేశారనమాట. అంటే ఎలా తీయాలని. సో అది ఫైనలీ లైక్ వీ ఆల్ లాక్డ్ ఇట్ అండ్ ఓకే లైక్ ఇలా తీస్తే బాగుంటుందని డిసైడ్ ఆన్ దిస్. దెన్ ఆ తర్వాత సెట్స్కి వెళ్ళామన్నమాట, షూటింగ్లోకి.
సో అది షూటింగ్లో ఎలా ఉండే అంటే ఇట్ వాస్ వెరీ వెరీ ఎక్సైటింగ్. అంటే మాకు షార్ట్ తీయగానే అంటే చాలా ఆనందం వేసేది. అంటే లైక్ వీఆర్ డూయింగ్ సంథింగ్, అంటే ఇలాంటి విజువల్ మనం ఎప్పుడు ఏ సినిమాలో చూడలేదు అన్న ఫీలింగ్ క్రియేట్ అయిందండి అది చూసేటప్పుడు. సో అది ఆ హోల్ సీక్వెన్స్ చాలా హెక్టిక్గా ఉండేది. అండ్ వేల మంది జనాలు అసలు అంటే లైక్ అంటే మా కెమెరా పట్టుకొని లోపలికి వెళ్ళాలంటే కూడా లైక్ ఇట్ యూస్ టు బి లైక్ అంటే డిస్టర్బెన్స్ అలా ఉండేది అనమాట. సో అదేంటంటే ఆ ఫీల్ క్రియేట్ అవ్వాలి, న్యాచురల్గా ఉండాలని చెప్పి వీ డి నాట్ యూజ్ ఎనీ అంటే మచ్ అంటే ఎక్కువ లైట్లు అలా ఇలా యూజ్ చేయకుండా న్యాచురల్ లైట్లో షూట్ చేయడం అలాంటివన్నీ ట్రై చేసామన్నమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మేము కష్టపడిన దానికి లైక్ ఆడియన్స్ కూడా అలాగే రియాక్ట్ అవుతున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. అంటే ఆ సీన్ తీసేటప్పుడు ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా యాజ్ ఎ కెమెరామెన్గా మీరు? అంటే డెఫినెట్లీ ఇబ్బంది పడతాను. అంటే జనరల్లీ ఏంటంటే మాకు ఐడియల్గా ఏంటంటే కెమెరా పట్టుకున్న తర్వాత మాకు ఒక 10 ఫీట్లో అటు ఇటు ఎవరు ఉండరు అనమాట. సో లైక్ అంటే మాకు లైట్లు పెట్టుకోవడానికి అలాంటి స్పేస్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మేము కెమెరా పట్టుకొని దాంట్లో యాక్షన్లో మధ్యలో తిరగాలి, పక్కన వచ్చేటప్పుడు మన మీద పడతాడు, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇట్ వాజ్ లైక్ కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. బట్ ఏంటంటే లైక్ కొన్ని సన్నివేశాలలో నేను ఆపరేట్ చేయలేక లైక్ కొంతమంది ఫైట్ మాస్టర్లు ఆపరేట్ చేయడము అలాంటివన్నీ కూడా జరిగాయి అనమాట. సో దెర్ ఈస్ లైక్ ఇట్ వెరీ కియాటిక్గా ఉన్నది. ఆ కియాటిక్ ఫీలే ఆడియన్స్కి కన్వే అవ్వాలని మేము చాలా ప్రయత్నం చేశాము. సో దాంట్లో లైక్ కొంతమందికి ఇంజరీస్ అయ్యాయి, అలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ అంటే బేసిక్ జనరల్లీ యాక్షన్ జరుగుతున్నప్పుడు అలాంటివన్నీ అవుతూ ఉంటాయి. బట్ హ్యాట్స్ ఆఫ్ టు చరణ్ దట్ అంటే అంత దుమ్ము ధూళి దాంట్లో మధ్యలో అలా వెళ్ళి ఆ యాక్షన్ చేయడము అంటే మాకు చాలా టెన్షన్ వచ్చేది ఒక్కోసారి. అంటే బయట నుండి వైట్ షాట్స్ తీసేటప్పుడు అంటే ఏంటి బాగానే ఉందా, అంత ఓకేనా కాదా అన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చేది. లైక్ ఎస్పెషల్లీ ఒక షాట్లో లైక్ అందరూ అంత పైకి కవర్ చేస్తుంటారు. వైట్ షాట్లో రామ్ చరణ్ కింద ఉంటాడు, అంతా పైన పడిపోతుంటారు. సో మాకు అసలు యాక్షన్ కట్ అయిన తర్వాత అందరూ ఇంకా అలాగే చేస్తున్నారు. అంటే ఆ గొడవలో వినపడదు యాక్చువల్లీ, కట్టను ఎంత అరిసినా వినపడదు. సో వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు. సో చాలా టెన్షన్ వచ్చింది యాక్చువల్లీ. సో ఫైనలీ ఏంటంటే ఓకే లైక్ దెన్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. సో అలాంటి ఫీలింగ్స్ ఎవ్రీ షాట్కి ఇట్ వాజ్ లైక్ వెరీ ఎక్సైటింగ్, అట్ ద సేమ్ టైం చాలా టెన్షన్గా ఉండేది అనమాట. ఓకే, ఎన్ని టేక్స్? అంటే టేక్స్ అన్నది ఇంపార్టెంట్ కాదు. అంటే లైక్ రాజమౌళి గారితో ఏంటంటే లైక్ ఆయనకు నచ్చేంత వరకు రావడం అన్నది ఇంపార్టెంట్. సో అది ఒక్కోసారి 3-4 టేక్స్లో వచ్చేయచ్చు, లేకుంటే దానికి ఒక 15 టేక్లు 20 టేక్లు కూడా చేయొచ్చు. సో టేక్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్, బట్ అంటే మాకు కావాల్సినట్టు వచ్చిందా లేదా అన్నది ఇంపార్టెంట్ అండి. ఓకే, ఆ సీన్ అయ్యాక సో చరణ్ గారి రియాక్షన్ ఎలా ఉంది? అంతమంది అదేనండి అంటే అది ఆ లెవెల్ ఆఫ్ డెడికేషన్ ఉంటే కానీ అలా చేయలేరండి. సో ఆయన ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డెడికేటెడ్ యాక్టర్. అంటే డైరెక్టర్ ఏం చెప్తే అది సిన్సియర్గా పాటిస్తారు అనమాట చేయడం. సో ఈ రియలీ డిడ్ అ గ్రేట్ జాబ్ ఇన్ ఇట్ అండ్ హ్యాట్స్ ఆఫ్. అంటే ఆబ్వియస్లీ అంటే అది చేసి వచ్చిన తర్వాత ఒకసారి మేము కెమెరా రివైండ్ చేసి చూసుకున్న తర్వాత